అరే నన్నుగన్న నా వీర తెలంగాణ మాయమ్మ ఊరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్నుగన్న నా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ వీర యోధులను జన్న తల్లిరా వీర మాతలకు పుట్టి నిల్లురా ఎట్టిని తుంచిన నెత్తుటి నేలరా ఎత్తిని తుంచిన నెత్తుటి నేలరా ఎత్తిని తుంచిన నెత్తుటి నేలరా తెలంగాణ తొలియా జీవి మన తొట్టి కుమరయ్య నట్టి భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా భారత విప్లవ స్ఫూర్తి దాతరా నన్ను గన్న నా మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గన్న నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డవమ్మో మాయమ్మ విజునురి దొరగుండాల గుండెలో దడబుట్టించిన వీరవనిత మన సాకలి ఐలమ్మను గన్నట్టి సాకలి ఐలమ్మను గన్నట్టి సాకలి ఐలమ్మను గన్నట్టి పంచం దొరకాల్ మొక్తానన్న బడుగు జీవులకు బంధువుకిచ్చి ప్రజారాజ్య సాధన గావించిన ప్రజారాజ్య స్థాపన గావించిన ప్రజారాజ్య స్థాపన గావించిన నన్ను గన్న నా మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గన్న నా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నైజబు నవాబు కోరలు తీసి రజాకార్ల పొలు మరలకు తరిమి లక్షల ఎకరాల భూమి వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన అరే నైజబు నవాబు కోరలు తీసి రజాకార్ల పొలు మరలకు తరిమి లక్షల ఎకరాల భూమి వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన లక్షల ఎకరాల భూమిని వంచిన 5,000 మృత వీరుల రక్తం తడిసిన నేల ములిసిన త్యాగం బానిస బతుకుల బాధలు తీర్చను బానిస బతుకుల బాధలు తీర్చా బానిస బతుకుల బాధలు తీర్చా నన్ను గన్న నా చలో పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ నన్ను గన్న నా వీర తెలంగాణ మాయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయమ్మ మొదటి పాటతోనే పోరు పౌరుషం తెలంగాణ మొత్తం అంతా చూపించినావు అన్నట్టు. సో రామచంద్ర అన్న ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంటి మీ జీవితం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఊరు వచ్చేసి గ్రామం మరిపడిగా ఓకే. ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిల్లా ఉండే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు మాది యాదాద్రి భువనగిరి గ్రామం మరిపడి మండలం గుండాల. ఇక మాదంతా చిన్న కుటుంబం, చాలా పేద కుటుంబం. అసలు చెప్పాలంటే ఇక గరీబు అట్లాంటిది. మేము 10th వరకు చదువుకున్నామా. ఇప్పుడు చదువుతున్న రోజులలో మనకన్నా గద్దర్ అనడం మాకు చాలా అది. అప్పుడే అన్ని క్యాసెట్లు ఆ గద్దరన్న పాటలకే మేము చాలా ఇన్స్పైర్ అయినాం బాగా. అట్లా నుండి మేము ఈ కళలో ముందుకు రావడం జరిగింది మెయిన్గా. మీ ఇంట్లో ఎవరన్నా వాడుతున్నా? మా ఇంట్లో ఎవరు వాడరు, మీరే? నేనే వాడేది. ఓకే. ఇక తర్వాత కొంతకాలం ఇక జనరేట మండలిలో కొన్ని పాటలు వాడుకున్నాం. జనరేట మండలి కానీ అంత దూరం వెళ్ళిపోలే, అక్కడక్కడ వరకే, ఆ గ్రామాల వరకే. ఇక మళ్ళా తర్వాత ఏంటంటే ఇక మా 10th అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన. ఇక్కడ ఏదో డ్యూటీలు చేసుకుంటూ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళో చేసుకుంటూ సిపిఎం పార్టీలలో పాటలు పాడుకుంటూ అట్లా కొంత ఉండి. ఈ పాటలకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఇక పాటలకి నన్ను ఎవరు గద్దరన్న పాటలు వేసుకొని క్యాసెట్ వేసి ఒక బిట్ రాయాలి ఆఫ్ చేయాలి, ఒక బిట్ రాయాలి ఆఫ్ చేయాలి. ఇట్లా పాట మొత్తం ఒక గంటన్నర కూకొని అప్పుడు ఇట్లా ఉండదు. ఏ సైడ్ బి సైడ్ క్యాసెట్ ఉండే కదా, దాన్ని టేబుల్ రికార్డులో పెట్టాలి, ఒక గంట 2 గంటలు రాయాలి. దాన్ని ఆ పాటలు రాసుకొని అవే వాడుతుండేది. ఇట్లా ఇక మన ప్రోగ్రామ్కు మన గ్రామాలకు ఎవరైనా వచ్చినాక మనం కావాల్సుకొని పోయి పాట పాడేది. ఇట్లనే పాట లైన్ వెళ్ళిపోయింది అంతే. ఆ ప్రయాణం కొనసాగింది అంతే. ఎవరో మనల్ని పాటలకు తీసుకురాలే, ఇక ఆ పాటలన్నీ కంటిన్యూషన్ చేసుకుంటూ. ఓకే. జననాట్య మండలిలో మీరు ఎక్కువ ఏ పాట పాడేది? భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావు ఎరగని జీవనదులురా, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల రేఖన దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. నీతి గల్ల మన దేశంలోన అవినీతి ఎందుకు పెరిగిపోయారా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకున్నారు, ఉరితాడెందుకు బిగించుకున్నారు,
ఆనాడెందుకు బిగించుకున్నారు అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు మానాలెందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు మానాలెందుకు అమ్ముకున్నారు ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించరండో నాయన ఆలకించరండో నాయన ఆలకించరండో అరే 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు దున్నేవానికి దుక్కి లేదురా కూలి జనులకే కూడు లేదురా కూలి జనులకే కూడు లేదురా కూలి జనులకే కూడు లేదురా రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన అరే భూ సంస్కరణం బూటకంబరా దోపిడి దొంగల నాటకం బురా దోపిడి దొంగల నాటకం రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన భూమి లేదు ఎట్లో నాయన అమ్మలారవో అక్కలారవో కూలి చెల్లెలారో నాయన కూలి చెల్లెలారో నాయన కూలి చెల్లెలారో దేశం మీద సంపద మీరే మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో ఈ దేశం మీద సంపద మీరే మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో నాయన మీరే ఏలుకొండో అన్న జన్నాట్య మండలిలో ఎంతకాలం పనిచేసిన ఒక 1 year పని చేసినాను నేను 1 year మీరున్నప్పుడు వీళ్ళు గద్దర్ కావచ్చు సంజీవ్ కావచ్చు దయ కావచ్చు వీళ్ళంతా ఉన్నారు నేను వాళ్ళని అంత చూడంత లేదు నాకు ఇక వాళ్ళు చాలా పెద్దోళ్ళు నేను ఒకసారి క్రిస్టియన్ గ్రౌండ్లో సంజీవన గద్దరాన్ని పెట్టినప్పుడు నేను చదువుతున్న రోజుల్లో నేను అక్కడికి పోయిన నేను సభకి పోయినా కానీ ఇక ఇట్లా జనం చూడడం జరిగింది అంతవరకే అక్కడ ఏమైనా పాట పాడడం లేదు అంత లేదు ఇక అక్కడ లోకల్ గ్రామాలల్లో మనం విలేజ్లలో ఉన్న గ్రామాల వరకే ఆ పాటలు పాడుతున్నాం అంత జన్నాట్య మండలి అంటే మీకు ఎక్కువ సుపరిచితులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఇక అఖ్తర్ పాషన్ అని ఉండే అఖ్తర్ పాషన్ మా ఊరే బాగా పనిచేసిండు ఫుల్ టైమర్ చేసిండు ఇక ఆయన మెయిన్ ఆయన వల్ల మనం ఎక్కువ ఉద్యోగం అందులో కొంచెం అటు పోవడం జరిగింది అంటే ఇప్పుడు మా చుట్టుపక్కల గ్రామాల వరకే పోయి వాడడం జరిగింది అంతవరకు ఓకే ఇక అంత దూరం వెళ్ళిపోలే ఒకవేళ పోతే ఇక పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఇక మా నాయన అక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకుని హైదరాబాద్ ఒక షాప్లో పెయింట్ షాప్లో పనికి పెట్టిండు ఇక నేను ఆ పని చేసుకుంటూ ఇవన్నీ అంటే అప్పుడున్న పరిస్థితులలో మీరు ఇంకా చిన్నపిల్లలు చిన్నవాళ్ళం అప్పటికి ఇంకా రాజ్యం చాలా నిర్బంధం ప్రయోగిస్తున్నది నేను అయినా కూడా మీరు 10th క్లాస్ లోనే ఎందుకు ఇంత ప్రభావితమైన అంటే మాది హాస్టల్ అన్నట్టు నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉందరు వాళ్ళకంతా భోజనాలు మొత్తం మా హాస్టల్ కాడికి వద్దరు అన్నట్టు ఓకే వాళ్ళు వచ్చినప్పుడు ఒట్టిగా ఒప్పుకోరు కూకుందరు 2-3 గంటలు కూకుని టైం పాస్ చేద్దరు భోజనాలు చేద్దరు పాటలు పాడతారు వాళ్ళు వాడే పాటలు మనకి అదైపోయేది ఇట్లా అంతే హాస్టల్ కాబట్టి మా దగ్గరికి వచ్చేసేది వాళ్ళు ఇక అట్లా ఇన్స్పైర్ అయ్యారు మళ్ళీ వాళ్ళు నైట్ వాళ్ళకి ఎక్కడ షెల్టర్ లేకపోతే మా హాస్టల్లో పడుకుందరు వాళ్ళు కలిసి రాను చూసి మంచిగా వాళ్ళతో ఇక అంటే వాళ్ళు ఎంత మనలాంటి వాళ్ళే కదా మనలే అంటే కొంత ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఉన్నారు ఇక వాళ్ళతో మా హాస్టల్లో పడుకునేది అదే గ్రామం పొంటి చుట్టుపక్కల అంతా అక్కడనే పడుకుందరు అన్నే ఉందరు వెళ్ళిపోదురు వాళ్ళు కంపల్సరీ వారం రోజులకు ఒకసారి అయినా మా దగ్గరకు వద్దరు అట్లా ఇంకా ఈ మిమ్మల్ని ప్రభావితం చేసిన పాటలు ఏంటి ఇంకా అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో యశ్పాల్ అన్న రాసిన పాట ఒకటి బాగా పాడేది నేను ఎక్కువ యశ్పాల్ అన్న రాసిన పాట